41సారి చెప్పాడు ట్రంప్, నేను మోడీతో ఫోన్లో మాట్లాడితే యుద్ధం ఆగిపోయింది అని చెప్పి. దానికి ఆయన అన్నిసార్లు అంటున్నాడంటే మోడీ ఏం చెప్పట్లేదంటే దాని మీద ఏదో ఉండుంటుందిలేండి అనే వెర్రి నాగన్నలు మన దేశంలో చాలామంది వెర్రి వేదవులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చివరికి వాళ్ళ ఆవిడ సరిగ్గా ఇంట్లోకి రాకపోతే గనక ఏదో లేండి పాపం ఆవిడ పక్కింటి ఆయనతో బాగానే ఉంది అంటే గనక ఎట్లా ఫీల్ అవుతాడు అంటే కాలుద్ది కదా. నాకైనా కాలుద్ది దేశం గురించి వాగేటప్పుడు. పిచ్చి కుక్కల్లాగా కారు కోతలు కూసేటటువంటిప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆడు చెప్తున్నటువంటిది ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవమే ఉందనుకుందాం. ఆడు ఫోన్ చేస్తే ఆపేశారు. ఏమని చెప్పాడు ఫోన్లో, ఇదే ఓపెన్గా టారిఫ్లు వేస్తానంటే భయపడ్డారు, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఊరట్లు ఇస్తానన్నాడు. ఊరట ఏమన్నా ఇచ్చాడా? అదనంగా ఇంకా సుంకాలు వేసాడు కదా. మరి ఇంకా ఆడు చెప్పింది ఎట్ట నిజమైంది? పోనీ పాకిస్తాన్ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఇచ్చాడా? లేదు కదా, వాళ్ళనంతే ఏడిపించాడు కదా. కాబట్టి ఇక్కడ వాడొక సొంట, ఆ సొంట గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం బుర్ర పెట్టాలి. మనం సొంటలాగా మాట్లాడకూడదు. నెంబర్ 2, జర్మనీ పత్రికలు రాసుకొచ్చినాయి. అది నిజమని నేను చెప్పను. 2-3 సార్లు ఫోన్ చేశాడు ట్రంప్. ఒక్కటి నిజం, మన భారత ప్రధానమంత్రి కనుక అమెరికా అధ్యక్షుడితో మాట్లాడితే ఇప్పటికీ ట్రంప్ గారు అక్కడ కూర్చుని 100 సార్లు చెప్పేవాడు కదా. మోడీ ట్రై చేస్తున్నా నేను ఎత్తలేదు ఫోన్ అని చెప్పేవాడుగా. చెప్పట్లేదు కదా, ఆడే చెప్పాడు కదా నేను 3 గంటలు వెయిట్ చేశాను ఫోన్ రాలేదని. ఆ తర్వాత ఈ రోజు వరకు మోడీ ఫోన్ చేయలేదు. ఎందుకంటే వీడితో మాట్లాడి ఏంటి ప్రయోజనం? అటు వెనకాల నడిపిస్తున్నది వేరే వాళ్ళు. అట్లాంటప్పుడు వీడితో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇలాంటివి మనకి మోడీ మీద ద్వేషం ఉండొచ్చు, హిందుత్వం మీద ద్వేషం ఉండొచ్చు, లేదా మనం మేధావులు అనిపించుకోవాలనుకోవచ్చు, కానీ పనికి మాలిన మాటలే దండగనమాట.